మా ఏఎస్ఐ నన్నొక దోషిలా క్వశ్చన్ చేసిందమ్మా. మీ ఏఎస్ఐ నిన్నడిగే సిచ్యుయేషన్ ఎందుకొచ్చిందిరా? ఓకే, వచ్చింది. మీకు సమాధానం చెప్పాను, అయిపోయింది కూడా. ఏమ్మా, నేను ప్రేమను పంచాల్సిన చోట ప్రేమను తుంచుతానా? విక్రమ్, బాధపడకరా. నేను ప్రేమ విలువ తెలియని మూర్ఖున్నా? సరే, అదలా ఉంచు. నాలో కరుణ, జాలి, దయ లేవా? నేను కరుడు కట్టిన హృదయం ఉన్నవాణ్ణా? నా కొడుకుని ఇన్నేసి మాటలనే ధైర్యం ఎవరికుందిరా? అసలు వాళ్ళన్నా నువ్వు మాత్రం కామ్గా ఎందుకున్నావురా? నాలో ఉన్న ధైర్యం కంటే వాళ్ళడిగిన మాటలకే పదునెక్కువగా ఉందమ్మా. చూడ్రా, ఒక మనిషి అందరికీ నచ్చేలా ఉండాలని ఏం లేదు. అంతలా బాధపడకురా. ఇప్పటికే నువ్వు నీ డ్యూటీ కోసం చాలా పోగొట్టుకున్నావు. అవేంటో నీకు తెలుసు, నాకు తెలుసు. అవి గుర్తు చేసి నిన్ను బాధ పెట్టడం నాకిష్టం లేదు. దయచేసి ఇప్పటి వరకు నువ్వు పోగొట్టుకున్నది చాలు. ఇంకేవి పోగొట్టుకోవద్దు. ఎవరేవనుకున్నా నువ్వు నిజాయితీ పరుడువని కన్న తల్లిగా నేను నిన్ను నమ్ముతాను. నువ్వు వేసుకునే యూనిఫామ్ నిన్ను చూసి గర్వపడుతుంది. నువ్వు ఇలాగే ఉండాలి. నువ్వు గ్రేట్ అమ్మా. ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండడమంటే దేశమాత నుదుటిన వీర తిలకంలా ఉండడమే. నేనిలాగే ఉంటానమ్మా. నిన్ను చూస్తే నీ తల్లిగా నేను చాలా గర్వపడతాన్రా. నీకు తోడుంటే ఇంకా బావుంటుందిరా. ఎందుకు లేదమ్మా, నా యూనిఫామ్ తోడుంది. నన్ను కంటికి రెప్పలా చూసుకోవడానికి నువ్వున్నావు చాలు. అది చాలమ్మా. నా జీవితానికి ఇంకేం కావాలమ్మా?